హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఆగస్ట్ 2న రాబోతున్నారు అనమాట ఆపరేషన్ రావణ మూవీ టీమ్ ఉన్నారు. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? హాయ్, బాగుంది. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్చువల్లీ ఫుడ్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. రక్షిత్ గారు హాయ్, మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నాను కానీ ఇవాళ ఇంటరాక్షన్ దొరికింది అనమాట ఫైనల్లీ. సంగీత గారు హాయ్, నెక్స్ట్ కూడా ఒక 2-3 మూవీస్లో అపియర్ అవుతున్నారు తెలుగులో. సో ఎలా అనిపిస్తుంది ఆపరేషన్ రావణ? ఫస్ట్ ఎవరు సెట్ చేశారంటే మీరా యాజ్ ఏ హీరోగా, లేదా నాన్నగారు అంటే డైరెక్టర్ తీసుకొచ్చిన స్క్రిప్ట్ ఇది? డైరెక్టర్ గారి అంటే అడిగారా నాతో ఎందుకు నాన్న ఎవరినైనా చేస్తారని అడిగారా? నాతోనే అనుకున్నారు. పలాస సుహాస్ మీడియా నుంచి పలాస అనే ఒక మంచి సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అని అనుకున్నప్పుడు ఒక మంచి థ్రిల్లర్ సినిమాతో వస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు వచ్చిన థాట్ ఇది. సో దాని ఈవెన్చువల్గా ఆపరేషన్ రావండి. అంటే మీకు స్టోరీ, మీకు అంటే యాజ్ అ డైరెక్టర్గా మీకు స్టోరీ ఎలా నెరేట్ చేశారన్న? అంటే నరేట్ చేయడం అని కాదు, డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ స్టోరీని కంటిన్యూస్గా ఎలా వెళ్ళాలి, సైకో తాలూకా క్యారెక్టరైజేషన్ ఎట్లా, హీరో ఎలా, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా, ఫ్రమ్ ద స్క్రాచ్ మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో నాకు నరేషన్ ఇవ్వటం అదేమిది, జస్ట్ మీరు ఒక నార్మల్ డిస్కషన్ పార్ట్ ఆఫ్ ద మూవీ కాబట్టి ఫస్ట్ నుంచి నాకు అది లేదు. సార్ ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ డైరెక్షన్? అంటే మీకు ఆల్రెడీ మీ స్వీట్ మ్యాజిక్స్ కానీ వీటిలో వెళ్తే తెలుస్తుంది మీకు మూవీస్ మీద ఉన్న టేస్ట్, మనకు ఆ పిక్చర్స్లో కానీ మీరు రిప్రజెంట్ చేసే దాంట్లో తెలుస్తుంది మాకు. మీకు సినిమా పట్ల ఉన్న ఏమంటారు ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, ప్యాషన్ అనుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ మూవీ డైరెక్షన్ చేసిన తర్వాత? బాగానే ఉందండి. మేము ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నామో, ఎన్ని రోజుల్లో తీద్దాం అనుకున్నామో, ఎంత బడ్జెట్లో చేద్దాం అనుకున్నామో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చేయగలిగాం. అది కూడా ఇంత పెద్ద యాక్ట్రెస్ రాధికా గారిని పెట్టుకుని, చరణ్ రాజ్ గారిని పెట్టి, మూర్తి గారు, కాన్షీ గారు, సంకీర్తన, రాకెట్ రాఘవ, ఇలా చాలామంది యాక్టర్స్తో, అది కూడా ఒక థ్రిల్లర్ సినిమా. చాలా అంత అవుట్డోర్లో చేజులు తీయాల్సిన సినిమా. చూసాను ఎంత కంటైనర్ల మీద కూడా చాలా ఫైట్స్, బైక్ సీన్ అన్నీ ఉన్నట్టుంది. అంత పెద్ద కంటైనర్తో బహుశా మేము ఇండియన్ స్క్రీన్ మీద 2-3 సార్లు వచ్చిందేమో అంతే. సో అంత పెద్ద కంటైనర్తో చాలా మంచి ఎపిసోడ్ తీసాము. సార్ బిజినెస్ చేయడం ఈజీయా, సినిమా డైరెక్షన్ చేయడం ఈజీయా సార్? అది డిపెండ్స్ అంతే. బిజినెస్ తేలిక కాదు, డైరెక్షన్ తేలిక కాదు. రెండు కష్టం కూడా కాదు. ప్యూర్లీ డైరెక్షన్ ఇప్పుడు మీ చాయిస్ అయినా ఇది? అంటే లేదు మీకు ఏమన్నా సినిమాల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ మీద మీరు కూడా ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని ఏమన్నా థాట్ ఏమైనా వచ్చిందా? అంటే ఇష్టం ఉండడం వేరు, నార్మల్గా ఒక పర్సన్గా సినిమాల పట్ల అంటే ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు ఇలా అందరు ఇష్టం ఉండడం వేరు, ఒక సినిమా డైరెక్షన్ చేయాలనే ఆలోచన రావడం వేరు కదా. సో అలా రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉంటాం కదా, మనం ఇచ్చే సలహాలు అసలు కరెక్టా కాదా, ఊరికే సలహాలు ఇస్తున్నామా, ఇవన్నీ పాటించడం పాసిబుల్ కాదా, ఇది తెలుసుకుందామని సినిమా తీసాక మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నేను ఇచ్చే సలహాలు ఏం తప్పు కాదని అర్థమైంది. అవన్నీ ఇంతకుముందు ఫాలో అయ్యింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు, దాసనారాయణ గారు, వీళ్ళందరూ చాలా తక్కువ టైంలో, బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, ఎవరిని ఈవెన్ ఎన్టీఆర్ డైరెక్షన్ చేసిన సినిమాలు చాలా చాలా తక్కువ టైంలో అద్భుతమైన సినిమాలు తీశారు. అద్భుతమైన స్క్రిప్ట్లు, పౌరాణికాలు, జానపదాలు చాలా తక్కువ టైంలో లిమిటెడ్ బడ్జెట్లో చేశారు. సో అలా చేసి కనీసం చిన్న సినిమాని ఎలాగూ బాహుబలి లాంటి వాళ్ళ టైం కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాలి, ఆ అద్భుతాలు చేస్తున్నారు. చిన్న వాళ్ళు కూడా, చిన్న డైరెక్టర్లు చిన్న చిన్న స్క్రిప్ట్లు కూడా ఎక్కువ డేస్ షూట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకునేవాడిని. కానీ దిగాక తెలిసిందా మీకు? అది కరెక్టే అని తెలిసింది. కరెక్ట్గానే తీసాను కదా నేను. సో సంకీర్తన గారు, మీరేంటి ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? +2? చాలా చిన్నపిల్ల. నేను ఇందాక అక్కడ కూర్చుంటే నేను నార్మల్ హీరోయిన్ ఏం కనపడట్లేదు అనుకున్నా, అక్కడ వెనకాల ఎక్కడో ఉన్నారు. బీబీఏ కంప్లీట్ చేశారు. ఓకే. సో ఏంటి అంటే తెలుగు అంటే ఆల్రెడీ మీరు నరకాసుర చేసినట్టున్నారు, అండ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు వర్కింగ్? సో హ్యాపీ. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం ఒక హ్యాపీనెస్ అని చెప్తారు అందరూ. అందుట్లో వీళ్ళతో కొంచెం వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫుడ్ గురించి కానీ అది ఎలా అనిపించింది మీకు? సెట్లో ట్రీట్మెంట్ కానీ? యాక్చువల్లీ దిస్ ఇస్ ద సెకండ్ టైం వర్కింగ్ విత్ రక్షిత్. సో నరకాసుర చేసినప్పుడు ఐ నెవర్ థాట్ ఐ విల్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో Rakshit uploaded some story or something, still I don't know what he uploaded. And నేను మెసేజ్ చేస్తే నేను లేదా ఆ మూవీలో. అప్పుడు దే హ్యాడ్ డిస్కషన్స్ అంట,
దెన్ ఐ కేమ్ టు ఆఫీస్ అండ్ లుక్ టెస్ట్ కూడా లుక్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అవునవును, జర్నలిస్ట్ క్యారెక్టర్ అనుకుంటా కదా మీరు. యా. సో ఆఫ్టర్ ద లుక్ టెస్ట్ ఐ జాయిన్ టు దిస్ మూవీ. నెక్స్ట్ అనుకున్నారు అమ్మాయి ఇంకో మూవీ వచ్చేసింది తెలుగు మూవీ అని. యా, వర్కింగ్ విత్ రాధికా మ్యామ్, రక్షిత్ ప్రసాద్ గారు, కాంజీ గారు ఉంది అండ్ చరణ్ రాజ్ గారు ఉంది. వర్కింగ్ విత్ దమ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఐ థింక్ తెలుగు ఇంకా వచ్చేసినట్టే ఆల్మోస్ట్. అంటే నాకు తెలిసి ఇంకొక 2-3 సినిమాలు రెడీగా ఉంటుంటాయి. అంటే తెలుగు వస్తే, తెలుగు రాకపోతేనే 4 సినిమాలు వస్తాయి, తెలుగు వస్తే 8 సినిమాలు వచ్చేస్తాయి అనమాట. అది ఒక లాజిక్ ఇక్కడ. సో నెక్స్ట్ ఏం మూవీస్ చేస్తున్నారండి? ఆల్రెడీ జనక ఒకటి అనౌన్స్ చేసినట్టున్నారు. ఒక మూవీ ఉంది, నెక్స్ట్ అసురమైన రుద్ర ఒక మూవీ. సూపర్. సో ఇక్కడే సెటిల్ అయిపోతుంది అనమాట హైదరాబాద్. చూడమంటారు ఏమైనా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏమైనా చూడమంటారా? యా, రక్షిత్ గారు ఏంటి అంటే నార్మల్గా వేరే డైరెక్టర్స్తో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందులో సెట్స్లో నాన్నగారు చేస్తున్నప్పుడు మీకు ఏంటి అసలు, అంటే ఎలా అనిపించింది? ఇనీషియల్గా ఎలా ఉంటుందో అని కొంచెం అనిపించిందా? ఒకసారి షూట్ స్టార్ట్ అయిన తర్వాత అసలు సీమ్లెస్గా వెళ్ళిపోయింది. ఆయన అసలు ఏమి కొత్త డైరెక్టర్లా మాత్రం తీయలేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లానే చేశారు. ఆన్ సెట్స్ వీవర్ లైక్ ఆయన డైరెక్టర్, నేను ఆర్టిస్ట్ అంతే. అండ్ అంటే అనిపించింది లైక్ ఇప్పుడు మనకి మీకు చిన్నప్పటి నుంచి ఒక బాండింగ్ ఉంటుంది నాన్నగారితో, అండ్ డైరెక్టర్గా చూసినప్పుడు ఆయన చెప్పింది మీరు చేయాలి. ఎలా అనిపించింది మీకు ఒక నాన్నగారు మిమ్మల్ని డైరెక్ట్ చేయడం? అనుకున్నారు అసలు ఎప్పుడైనా ఇలా జరుగుతుంది ఒక లైఫ్లో ఒక మంచి మూమెంట్ కదా మీకు? జనరల్లీ నేనేమనుకుంటానంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఇంట్లో వాళ్ళు, సినిమాలు ఎందుకు లేరా అంటారు. మీరు హీరోగా వస్తున్నప్పుడు ఎంకరేజ్ చేశారు, ఆయన ఇంకా వచ్చి డైరెక్షన్ చేస్తున్నారంటే అసలు నాకు తెలిసి ఫ్యామిలీలో చాలా తక్కువ మంది ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కోట్లలో మందికే సాధ్యం అవుతుంది. అవును. సో ఇంకా ఏంటి అంటే ఎలాంటి మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? కథ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కథ, దాంట్లో ఉండే ఎమోషన్ నేను చూస్తాను మెయిన్గా. సో మంచి కథలు మేము ఈవెన్ మా బ్యానర్లో కూడా పలాస, ఆపరేషన్ రావణ్ ఈ 2 చాలా గొప్ప సినిమాలు అవుతాయి. ఇంకా ఈ సుధాస్ మీడియాలో వచ్చే సినిమాలన్నీ కూడా అట్లాగే కేర్ తీసుకుని జాగ్రత్తగా చేస్తాం. అంటే వేరే వాళ్ళు కూడా వేరే హీరోస్తో కూడా చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి మన బ్యానర్లో? జరగవచ్చు ఈవెన్చువల్లీ, తెలవదు ఇప్పటికి, కానీ జరగవచ్చు డెఫినెట్లీ. అండ్ నేను అంటే పలాస సినిమా మీరు హిట్ అండ్ తర్వాత కూడా కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. అంటే నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిందంటే ఎప్పుడు అంటే మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చేసుకుంటున్నా కూడా మీకు ఎక్కడ ప్రౌడ్నెస్ కనపడదు. మీరు ఏదో నార్మల్గా అందరితో క్యాజువల్గా ఎలా మాట్లాడతారు అలా. అది అంటే ఏంటి, అది డిసిప్లైనా లేకపోతే ఫస్ట్ నుంచి ఇంట్లో ఉన్న ఆ ట్రెడిషన్స్ అవన్నీ అలా? అంటే నార్మల్గా ఉంటానండి నేను, ఏదో అలా ఉండాలి అని ఎప్పుడు. జనరల్ ఇప్పుడు మీరు చూసుంటారు జనరల్ ఒక 2-3 సినిమాలు చేయగానే అరే వాటర్ బాటిలిటీ ఆ రేంజ్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మీలో నేను చూడలే. ఒక 4 సినిమాస్ 5 సినిమాస్ చేస్తున్నా కూడా మీలో నేను అది అబ్జర్వ్ చేయలే. అంటే నార్మల్గా షూటింగ్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, లేదంటే విజయవాడలో మా పని మేము చేసుకుంటా ఉంటాం. మీకు తెలుసు కదా స్వీట్ అంతా ఉంది. సో చాలా రష్ ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా వెయిటింగ్ ఉంది నాకు. సో నేను నా నార్మల్ ఫ్లోలో మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. నార్మల్ ఫ్లోలో మేము ఆ వర్కింగ్ కల్చర్ అనేది ఉంది. సో ఎప్పుడు నాకు అది నెత్తికి ఎక్కదో ఎక్కించుకోము. సో నార్మల్ ఇంకొక 10 సినిమాలు చేసినా కాదు, ఎన్ని సినిమాలు చేసినా నేను అలాగే ఉంటాను. మేము ఇలానే కలవచ్చు రక్షిత్ గారిని అయితే ఎప్పుడైనా. అండ్ మీకు ఎవరు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కానీ అండ్ ఇప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత? యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ అంటే ఒకళ్ళు పర్టికులర్గా అట్లా ఎవరూ లేరు. కమల్ హాసన్ గారి అంటే అంత వైబ్రెంట్గా అన్ని క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అట్లా చిరంజీవి గారు అండి, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మా సీనియర్ హీరోలు అందరూ ప్లస్ వాళ్ళ ఏజ్కి వాళ్ళు పడే కష్టానికి అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ కాబట్టి మీ స్టోరీ సెలెక్షన్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే ఒకటి క్రైమ్ థ్రిల్లర్ అని, ఒకటేమో అలా ఏమైనా చేంజ్ చేస్తా? అట్లా ఏమి ఉండదు. నాకు నచ్చి ఒక కథ ఆడియన్కి ఇష్టపడతారు అనుకున్న సినిమాలే చేస్తాం. అండ్ అంటే సెట్స్లో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు అంటే ఇప్పుడు రాధిక గారు కానీ ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వర్క్ చేసినప్పుడు వాట్ యూ హ్యావ్ లెర్న్ అంటే ఏం చూసి అంటే ఇదే ఈ వాటర్ బాటిల్ పట్రా అనేది నేను చూడలేదు. నేను ఎంతమంది ఆర్టిస్టులతో చేశాను కదా, ఈవెన్ రాధిక గారు కానీ ఓన్లీ క్యారెక్టర్లో ఉండడానికి ట్రై చేస్తారు. డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారు ఒక సీన్లో అనేది ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద ఆర్టిస్టులు అందరూ నాజర్ గారు, రాధిక గారు ఎవరిని చూసినా కానీ దే ఆర్ వెరీ డౌన్ అండ్ గ్రౌండెడ్. అది నేర్చుకున్నాను. యా. అండ్ నెక్స్ట్ ఏమైనా మీ ఇద్దరు మళ్ళీ ఇంకొక కాంబినేషన్ అలా ఏమన్నా మళ్ళీ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్లీ పలాస 2 గురించి చాలామంది అడుగుతున్నారు.
మళ్ళీ ఎప్పుడు వస్తుంది మన బ్యానర్ నుంచి సినిమా అని, దాని గురించి ఏమన్నా ఉందా, ఆర్ ఎల్స్ వేరే ఏదైనా కైండ్ ఆఫ్ కథలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీ ఇద్దరు కలిసి? పలాస 2 డెఫినెట్గా ఉంటుంది. అది ఎప్పుడు ఏంటి అనేది మేము విల్ లెట్ యూ నో. తప్పకుండా చేసే అవకాశం ఉంది. ఒక సినిమా నేను డెఫినెట్లీ చాలా సక్సెస్ఫుల్ సినిమా చేసామని అనుకుంటున్నాను. యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఏ షాట్లోనూ ఆయన మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ తెలుస్తుంది యాక్చువల్లీ. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఎక్కడి వరకు ఓన్లీ ఆయన నాతో సినిమా తీయలేదు, రాధిక గారు ఉన్నారు, అంతంత పెద్ద సీనియర్ ఆర్టిస్టుల్ని హ్యాండిల్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ప్లస్ మేము అనుకున్న రోజుల్లో, ఆ షెడ్యూల్లో, మేము అనుకున్న బడ్జెట్లో, మాకున్న రిసోర్సెస్తో చాలా నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేసినట్టే. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓన్లీ ఆయన అబ్బాయిని పెట్టుకుని సినిమా తీయలేదు, ఒక చాలా పెద్ద క్యాన్వాస్లో సినిమా చేశారు. క్యాన్వాస్ ఆయన అంటే సెట్స్లో మనకు కొంచెం ఫ్యూ వీడియోస్ అవన్నీ రిలీజ్ చేశారు కదా, దాంట్లో చూస్తే ఆ పెళ్ళి ఒకటేదో మేకింగ్ షాట్ దగ్గర వెళ్ళి చెప్పడం ఇవన్నీ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయనే చెప్పేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇట్లా ఉండాలి డీటెయిలింగ్గా. నాట్ ఒక సీన్ చెప్పాం ఇట్లా మీరు ఎట్లా చేస్తారో అట్లా చేయండి, అట్లా కాదు. ఓకే, డీటెయిలింగ్గా హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఉండాలి, క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండాలి, ఈవెన్ మా లుక్స్ కూడా సంకీర్తనకి కర్లీ హెయిర్ రోజు 1.5 hours పట్టేది అట్లా చేయడానికి. మేకప్ నా హెయిర్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. రాకెట్ రాఘవ్ గారికి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, రాధిక గారికి ఆ బొట్టు, ఆ డీటెయిలింగ్ కాడి నుంచి, ఆ మేనరిజం కాడి నుంచి ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా చేశారు. సో మీకు ఎవరు సార్ అంటే డైరెక్షన్లో కానీ ఆర్ఎల్స్ ఈ ఫిలిమ్స్లో మీకు బాగా ఎవరు ఇన్స్పిరేషన్, ఆర్ఎల్స్ మీకు బాగా నచ్చే వ్యక్తులు ఎవరు సార్ యాక్టింగ్ పరంగా? డైరెక్షన్ చాలామంది ప్రతి సినిమా గురించి ఏదో డిస్కస్ చేస్తాం కదా. అది విశ్వనాథ్ గారు అవ్వచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు అవ్వచ్చు, రాజమౌళి అవ్వచ్చు, ఆదిత్య సుబ్బారావు గారు అవ్వచ్చు, స్పీల్బర్గ్ అవ్వచ్చు. అందరూ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అద్భుతాలు చేశారు కదా. వాటిలోంచి ఏదో 1% నేర్చుకున్నా మనం బ్రహ్మాండంగా చేయగలం. దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు, చాలామంది అద్భుతమైన డైరెక్టర్లు అద్భుతాలు చేశారు. ఇలాంటి కథతో కూడా సినిమా తీయొచ్చా అనే సినిమాలు చేశారు. ఏదో ఫార్మేట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీస్ చాలా ఉంటాయి. అవునవును. బహుశా ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమాల్లో అంత వెరైటీ లేదు నిజం చెప్పాలంటే. ఇంతకుముందు ఒక టైంలో ఒకటే టైం పీరియడ్లో దాసనారాయణరావు గారు, బాబు గారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, బాలచంద్ర గారు, భారతీరాజు గారు అన్ని డిఫరెంట్ ఎవరి ప్యాటర్న్లో వాళ్ళు సినిమాలు తీశారు. మనకు ఇప్పుడు ఎక్కడ ఉంది అంత వేరియేషన్? ఇప్పుడు ఇయర్కే ఒక సినిమా రావడానికి చాలా టైం పడుతుంది. అంటే డైరెక్టర్స్ ఉన్నారు కానీ అంత వేరు వేరు థాట్ ప్రాసెస్తో సినిమాలు తీయట్లేదు, అన్నీ ఒకటే రకంగా ఉంటాయి సుమారుగా. అండ్ అన్న మూవీస్లోకి వచ్చినప్పుడు మీకు పలాస అనేది ఒక హిట్ అంటే అందరూ కాల్ చేసి చెప్తారు కదా, ఈ సినిమా బాగుంది, బాగా చేసావు, ఈ సాంగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ ఫస్ట్ రెస్పాన్స్ తెలుసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కాల్ చేసి చెప్పారు. సుకుమార్ గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, చాలామంది, ఇంకా నాగశౌర్య గారు, నవీన్ చంద్ర గారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని సినిమా పలాస. చాలా మందికి అసలు ఎవర్రా ఈ కుర్రోడు అని చాలా మంది అప్పుడు కొత్తగా సెర్చ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు? తెలుగు ఆడియన్స్ అందరూ మీకు రెస్పాన్స్? వెరీ హ్యాపీ. అంత రెస్పాన్స్ ప్లస్ థియేటర్స్లో కూడా ఒక రెండో సినిమా చేసిన హీరోకి పాలాభిషేకాలు జరగటం అనేది నా లైఫ్లో నేను ఊహించలేదు. అవి జరిగినాయి, నేను చూశాను థియేటర్లో. పలాసలో హౌస్ఫుల్స్, యాక్చువల్లీ ఊర్లలో ఎక్కువ సెలబ్రేట్ చేశారు. చాలా పలాసలో ఆ చుట్టుపక్కల శ్రీకాకుళం ఊళ్ళలో సెలబ్రేట్ చేసుకున్నాను నిజంగా సినిమాని. ఒక పెద్ద హీరో సినిమాకి ఎట్లా అయితే ఓపెనింగ్ వస్తుందో ఆ ఏరియాస్లో అంత ఓపెనింగ్ వచ్చింది. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. యా, సంగీత్ గారు ఇంకా ఎలా అనిపించింది వీళ్ళతోటి వర్కింగ్? సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు రక్షిత్ గారు మీతోటి? ఆల్రెడీ మీరు ఒక ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి హ్యావ్ దట్ గుడ్ బాండింగ్ ఉంటుంది కదా సెట్స్లో కానీ వర్క్ చేసేటప్పుడు కానీ. సో అది కొంచెం ఈజీ అండి మూవీలో, అంత డిఫికల్ట్ ఏం లేదు. మీరు మలయాళమా? వచ్చేస్తారండి మలయాళం వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి. యా, సో హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్ పర్సన్, చాలా మంచి యాక్టర్. సో ఆల్రెడీ నరగాసులో తెలుసు, ఇప్పుడు చాలా హీ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్.
Yeah, so happy to be working with again. అగైన్ అండ్ అగైన్ యు ఆర్ రెడీ టు డూ Again and వర్క్ again, అనమాట. అండ్ రక్షిత్ గారు మీకు అంటే లైక్ ఇప్పుడు మనకి కొన్ని స్టోరీస్ వస్తుంటాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీస్ వస్తుంటాయి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్స్ తీసుకోవాలి, లైక్ ఏంటి అంటే ఫర్దర్గా ఇప్పుడు ఒక 10 సినిమాలు చేశారనుకోండి, ఫర్దర్గా 11 సినిమాకి మనకు ఒక థాట్ ఉంటుంది కానీ ఇలాంటి సినిమా చేయాలి, ఇలాంటిది కొట్టాలి అని, అలా ఎలాంటి సినిమాలు చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆదిత్య 369 లాంటి ఒక సినిమా చేయాలని కోరిక ఉంది, మైండ్ లో అయితే ఉంది. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఫ్యూచర్ లోకి వెళ్ళటం. ఇప్పుడు కల్కి ఉంది, నేను అది ఎప్పటి నుంచో అనుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు ఒక 500 సంవత్సరాల ముందుకు వెళ్తే ఎట్లా ఉంటుంది, ఒక 500 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేము. సో అట్లాంటి ఒక సినిమా అట్లాంటి ఒకటి చేస్తే ఎట్లా ఉంటుందని థాట్. కల్కి అదే. సో నాన్నగారికి ఏమైనా ఈ ఐడియా ఒకసారి షేర్ చేస్తే బాగుంటుంది, కొంచెం పెద్ద సినిమా వస్తుంది కదా మనకి. యా, అండ్ మేకింగ్లో మీకు అంటే యాజ్ ఎ డెబ్యూ డైరెక్షన్ మీకు ఫస్ట్ టైం కాబట్టి మీరు అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్ మొత్తం? లైక్ ఆర్టిస్ట్ని చూసుకోవాలి, మనం సెట్స్ అన్నీ చూసుకోవాలి, రైటర్ అన్ని అందరితో కోఆర్డినేషన్ ఉండాలి ఒక సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు. మీరు అది అన్ని ఎలా హ్యాండిల్ చేశారు సార్? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్, ప్లస్ రోజు మేము 500-600 మందితో పనిచేస్తాం మా బిజినెస్లో. సో ఇదేం పెద్ద ఇష్యూగా నాకేమీ అనిపించలేదు. మా బిజినెస్తో కంపేర్ చేస్తే ఇది చిన్న పనే. అంతేనా? అక్కడ హ్యాండిల్ చేయడమే కష్టం అయితే. డెఫినెట్గా. అండ్ ఆపరేషన్ రావణ గురించి తెలుగు ఆడియన్స్కి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇది ఫస్ట్ సారిగా మీ ఆలోచనలే మీ శత్రువులు అనే కాన్సెప్ట్లో మీతో ఉండే ఆలోచనలను ఫస్ట్ సారి విజువల్గా చూపిస్తున్నాం. ప్లస్ రాధిక గారు లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్, మిగతా చరణ్ రాజ్ గారు, కాంక్షి గారు, రాకెట్ రాఘవ్ గారు, ఇంకా చాలామంది, వినోద్ సాగర్ గారు తమిళ్లో. సో వీళ్ళందరితో ఒక చక్కటి మంచి సినిమా చేసాం. సైకో స్టోరీ అంటే ఏదో ఒక ప్యాథటిక్గా మనుషులను చంపేయటం, దానికోసమే ఒక క్రిమినల్ దీన్ని ప్రజెంట్ చేయాలనేది ఉద్దేశం కాదు. ఆ క్రిమినల్గా ఎందుకు ఎలా మారుతున్నాడు అనేది విజువల్గా చూపిస్తానికి మాత్రమే ప్రయత్నించింది. అంతేగాని క్రిమినల్ యాక్టివిటీని ఎక్కువగా చూపిస్తాకి అసలు మేము దీంట్లో ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సో ఆ క్రిమినల్గా మారటం ప్రొసీజర్లో అతని డామినేటింగ్ థాట్స్ ఏంటి, అతని పాజిటివ్ థాట్స్ని ఆ నెగిటివ్ థాట్స్ ఎలా డామినేట్ చేసినాయి అని ఒక విజువల్ ఎఫెక్ట్ ద్వారా చూపిస్తున్నాం. సో అది చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. అలాగే అతని క్యారెక్టర్ మీద మీకు ఒక విపరీతమైన ఒక జాలి కూడా కలుగుతుంది. అండ్ క్యారెక్టర్స్ అన్నీ మీరు అనుకున్న వాళ్ళని సార్, రఘు కుంచే గారు కానీ మూర్తి గారు కానీ అందరూ మీరు ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యారా వీళ్ళనే పెట్టుకోవాలి అని? అవును. అంటే డిజైన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 90% వాళ్ళే సెట్ అయ్యాయి. మనం ఎవరు అనుకున్నామో వాళ్ళనే తీసుకోగలిగాము. ఆ విధంగా సినిమా అలా తీసుకున్నప్పుడే మనం ఆ క్యారెక్టర్ని చాలా తొందరగా వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు, మనం కావాల్సిన ఎఫెక్ట్ వస్తుంది. అండ్ నేను మొన్న శశివదనే ముందు వచ్చేస్తుందేమో అనుకున్నా, బట్ ఇది దీంతో వస్తున్నారు. అసలు ఈ మూవీ గురించి తెలుగు ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ మూవీ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా అండి. సైకో థ్రిల్లర్లు నచ్చే వాళ్ళకి అద్భుతంగా నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్కి బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో చూడాల్సిన సినిమా ఇది. ఓటీటీలో తర్వాత చూసుకోవచ్చు అనే వాళ్ళకైతే కాదు. కాబట్టి డెఫినెట్లీ మేము చేసిన ఒక సౌండ్ డిజైన్ కానీ యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఒక లార్జెస్ట్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా. సో డెఫినెట్లీ అందరూ ఆగస్ట్ 2 థియేటర్లకు వెళ్ళండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. పలాసా తర్వాత మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే రెండో సినిమా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత 2 years అయిందంటే మొత్తం వర్కింగ్ అంతా దీనికి సంబంధించి? 1.5 year. యా, సంగీతం గారు, టు ద తెలుగు ఆడియన్స్ వాట్ యు గోనా సే? సో ఆపరేషన్ రావణ్ చాలా మంది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉంది, చాలా మంది విజువల్స్ ఉంది, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందరూ తప్పకుండా చూడండి. అంతేనా? అంటే ఇంకా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎవరు నేర్పించారు మీకు తెలుగు? I started to watching movies అండి. రక్షిత్ గారు ఏమైనా చెప్పారా, నేర్పించారు? వాళ్ళకి చాలా ప్యూర్ విజయవాడ తెలుగు మాట్లాడతారు వాళ్ళు, ఏమైనా చెప్పారా మీకు? టైంలో we used to talk. అంటే ఏం చెప్తుండే వాళ్ళు జనరలీ? మేము అనుకోండి ఏమైనా టీచ్ చేయడానికి వేరే వేరే వర్డ్స్ చెప్తూ ఉంటాం, ఆయన నేర్పించారు ఏమన్నా? ఏం లేదు, మామూలు వర్డ్స్ అంతే, వేరే అయితే ఏం చెప్పలే. టీచ్ చేయడానికో ఆడుకోవడానికో ఫన్నీగా అలా అయితే ఏం చేయలేదు. సో ఓన్లీ కామ్ గోయింగ్ పర్సన్ లాగా ఉంటారు. ఎందుకన్నా అంటే అలా
అల్లరి చేయడం అలా అంటే అంత టైం కూడా ఉండేది కాదు మాకు. ఇంత ఫాస్ట్గా షూట్ కంప్లీట్ చేయడం అంటే ఫాస్ట్గా టక్టకానే అవ్వాలి. యాక్చువల్లీ బిజినెస్ సైడ్ చూసుకోవడం మంచిది అనిపిస్తుందా సినిమాల్లో చేసేటప్పుడు మెయింటైన్ చేయడం ఇదంతా? అంటే వైస్ వర్స అండి, రెండు ఉండాలి, రెండు చేయగలుగుతాము. డెఫినెట్లీ అది తప్పు ఇది రైట్ అనేది ఏం లేదు, రెండు మంచి ఫీల్డ్స్. రెండు మంచి ఫీల్డ్స్ కాబట్టి బోత్ బ్యాలెన్స్ చేస్తూ చేస్తున్నారు అనమాట. అండ్ మీకు ఇంకేమైనా అంటే ఫర్దర్ ఐడియాస్ అలా ఏమైనా ఉన్నాయా సినిమా సైడ్ కానీ బిజినెస్ సైడ్ కానీ అలా ఏమైనా ఫర్దర్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, ఇప్పుడు నాన్నగారి కష్టం కానీ ప్రతిదీ ఆయన మూవీస్ పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఏమైనా ఫర్దర్ ఐడియాస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఫర్దర్ ఐడియాస్ అంటే డెఫినెట్లీ మంచి సినిమాలు చేయాలి, అలాగే స్వీట్ మ్యాజిక్ అనే బ్రాండ్ కూడా ఇంకా పెద్ద చేయాలి. అది ఆల్రెడీ విజయవాడలో పెద్దది. ఇప్పుడు వెళ్తేనే నాకు ఒకటి మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 15 minutes తర్వాత మా లోపలికి పిలిచారు, వెయిటింగ్ అంత ఉంది. సీరియస్లీ ఐ లవ్ ద ఫుడ్ ఆఫ్ స్వీట్ మ్యాజిక్. నిజంగా విజయవాడలో చాలా అసలు ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాం అనమాట. అండ్ అంటే మీకు తెలుగు ఆడియన్స్ ఇండస్ట్రీలో చాలా సినిమాస్ వస్తుంటాయి జనరల్గా, వేరే అదర్ యాక్టర్స్ వాళ్ళతో ర్యాపో ఎలా ఉంటుంది జనరల్గా? చాలా బాగుంటుందండి, హెల్దీ రిలేషన్ ఉంటుంది, అందరూ బాగుంటారు. వేరే అదర్ హీరోస్తో కానీ వర్క్ పరంగా అలా ఎప్పుడైనా మాట్లాడుకుంటుంటారా? జనరల్ ఏంటంటే సినిమాకి సంబంధించినవి ఏమైనా ఉంటే సినిమా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే, అంటే ట్వీట్స్ చేసుకోవడం, పోస్ట్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం ఇలా ఉంటుంది కదా, అలా మీకు బాగా సపోర్టివ్గా ఉండే ఫ్రెండ్ కానీ పర్సన్? బాగా సపోర్టివ్గా ఉండేది డెఫినెట్లీ నాగశౌర్య గారు, శ్రీ విష్ణు గారు, ఒకళ్ళు విశ్వక్సేన్ గారు, మన ట్రైలర్ లాంచ్ వచ్చారు, చాలా బాగా చెప్పారు కూడా. అవునవును. కిరణ్ అబ్బవరం గారు ఒకళ్ళు అంతకుముందు లాంచ్ చేశారు కదా ఒకసారి. సో ఎలా ఉండేది అంటే జనరల్గా సినిమాల గురించి మాట్లాడుకుంటారా మీరు అందరు కలిసినప్పుడు? ఏదైనా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది, కథలు ఏం విన్నారు, కొత్త సినిమాలు ఏం చూసారు, వేరే లాంగ్వేజెస్లో ఏం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన ఆల్రెడీ మీరు ఇప్పుడు చేస్తున్నారు సినిమాలు, మీకన్నా ముందు నుంచి చేస్తున్న వాళ్ళ గురించి నేను ఒక నేమ్స్ మెన్షన్ చేస్తాను, మీకు వాళ్ళ గురించి అబ్జర్వ్ చేసింది కానీ ఎనీథింగ్ యూ కెన్ సే అబౌట్ దెమ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అబౌవ్ అండ్ బియాండ్ యాక్టింగ్ అండి. ఆయన ఓన్లీ హీరో కాదు, నిజంగా రియల్ హీరో ఆయన. ఆయన తీసుకున్న స్టాండ్ కానీ, ఆయన ఉన్న విధానం కానీ, ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఆయనకి పట్టిన నీరాజనాలు కానీ డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మహేష్ బాబు గారు. వెయిటింగ్ ఫర్ రాజమౌళి గారి మూవీ. సీరియస్లీ తెలుగు ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. 3 years పడుతుంది. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అది ఎక్కడున్న తెలుగు ఆడియన్స్. అండ్ ఎన్టీఆర్ గారు. పవర్. అంతేనా? సింగిల్ వర్డ్. అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు యూనివర్సల్ స్టార్ అని చెప్పాలి. రానా గారు. రానా గారు బల్లాల దేవ. సింపుల్ వర్డ్స్ చెప్తున్నారు. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు డిసిప్లిన్. చిరంజీవి గారిని అంటే మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు. చిరంజీవి గారి గురించి అంటే ఆయన చూసినప్పుడు ఏమన్నా మీరు అబ్జర్వ్ చేయడం? కామెడీ టైమింగ్ కానీ, ఆయన యాక్టింగ్ ఇది కానీ, ప్లస్ ఈ వయసులో కూడా ఆయన పడే తపన, డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. మేము చేసేది ఏమి అసలు లెక్కలోకి రాదు ఆయనకు పడే కష్టంతో. అండ్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు పవర్ హౌస్. మీరు సింగిల్ వర్డ్స్లో చెప్తున్నారు అంటే ఇంకేదైనా కొంచెం ఎలాబరేట్ చెప్తే. ఎలాబరేట్గా అంటే నిజంగా బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ మన సినిమా, తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. చిన్నప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా మనం గ్రో అయినప్పుడు అలా ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఎవరి సినిమాలైనా ఎక్కువ రిపీటెడ్లో చూడటం, వాళ్ళ ఇంపాక్ట్ మన మీద అలా ఏమైనా ఉందా? అంటే అందరు సినిమాలు చూసేవాళ్ళం. విజయవాడలో ఇంకేం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ, విజయవాడ అంటేనే అప్సరా థియేటర్ అన్ని సినిమాలు, లేదంటే రెస్టారెంట్కి వెళ్తాం. సో ఎవ్రీ వీక్ డెఫినెట్లీ సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో అందరు సినిమాలు చూసేవాళ్ళం. జనరల్లీ అన్న ఇప్పుడున్న లైక్ ఏంటంటే ఎక్కువ పాన్ ఇండియా ఫిలిమ్స్ అని ఇలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే తెలుగు ఇండస్ట్రీ స్పాన్ పెరిగిపోయింది. జనరల్గా చిన్న సినిమాలకి ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి థియేటర్స్ కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. చిన్న సినిమాలు చేసే అంటే లైక్ ఇప్పుడు మీరు ఇప్పుడు అప్ అవుతున్నారు, నెక్స్ట్ మీరు ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? లైక్ అంటే కథ డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి. కంప్లీట్లీ స్టోరీ బాగుండాలి, మంచి ఎమోషన్ ఉండాలి, అదే చూస్తాను నేను. అంటే ఇంత బడ్జెట్ అయితే చేస్తాను, ఇంత స్పాన్లో ఉంటే చేస్తాను, అదేం లేదు. ఒక చిన్న కథ అయినా
కథ బాగుండాలి. యాక్చువల్లీ పలాస తర్వాత మీకు చాలా మంది స్క్రిప్ట్స్ నెరేట్ చేయడం కానీ ఇదంతా చాలా జరిగింది కదా, మీకంటే ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీరు అంటే మీకు వచ్చాయి ఆర్ఎల్స్ మీరు హోల్డ్లో అన్ని పెట్టి? జానర్స్ లో వచ్చాయి. నేను శశివదనే లాంటి లవ్ స్టోరీ చేశాను, ఇప్పుడు ఆపరేషన్ రావణ లాంటి అర్బన్ థ్రిల్లర్ చేశాను. సో ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి, వస్తున్నాయి. మంచి కథల కోసం చూస్తున్నాను ఎనీ జోనర్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్. అండ్ ఆగస్ట్ 2న మీ అందరితో పాటు మేము కూడా మన ఆడియన్స్ కూడా అందరూ సినిమా చూడాలని అనుకుంటున్నాను. సో దట్ వాజ్ నైట్స్ కన్వర్సేషన్ విత్ యూ. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.